అందులో అరకిలో పెరుగు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక అందులో ఒక 2 స్పూన్లు చికెన్ మసాలా వేసుకోండి. మళ్ళీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక 2 గంటల పాటు బాగా నానితే అన్నీ మనకు ముక్కలకి పడుతున్నాయండి. తర్వాత ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకొని కడిగేసి ఒక గంట నానబెట్టుకోండి. దాని తర్వాత ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, మసాలా దినుసులు అన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక 60% ఉడికించుకోండి. అందులో మసాలా దినుసులు అన్నీ వేసేసుకోండి.